దళితుల శ్మశాన వాటిక కబ్జాకు గురవుతుంది. కాపాడండి మహాప్రభు. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం తొండంగి మండలం కోదాడ గ్రామ పంచాయతీలో 2 గ్రామాలకి సంబంధించిన శ్మశాన వాటిక గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం కేటాయించిన భూమిలో సమాధులు చేసుకునే వాళ్ళమని గ్రామస్తులు అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ భూమి నాదని ఒక ఆసామీ శ్మశాన వాటికని మొత్తం దమ్ము పట్టి వ్యవసాయం చేయడానికి సిద్ధమైన సమయంలో గ్రామస్తులంతా అడ్డగించగా దమ్ము పట్టే ట్రాక్టర్ వదిలి వెళ్ళిపోయారు. ఆ గ్రామ ప్రజలంతా శ్మశాన వాటికని ఆక్రమించుకోవడమా? ఇది చాలా విడ్డూరంగా ఉందని, ఇలాంటి పరిణామాలు సినిమాలో చూసేవాళ్ళమని, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు. స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ, గవర్నమెంట్ ఏదైనా సరే ఇది 2 గ్రామాలకు చెందిన శ్మశాన వాటిక భూమి అక్రమార్జన జరగకుండా న్యాయం చేయమని అధికారులను నాయకుల్ని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున కోదాడకు సంబంధించి దళితులు అయినటువంటి మాకు రుద్రభూమి సుశనాలు ఉంటుండగా తెల్లవారుజామున కాలువని బుజ్జి అని అక్కడ వచ్చి సమాధులతో ఉంటుండగా దాన్ని సుశనాలని దళితుల సమాధుల్ని దమ్మట్టి తాటలతో దమ్మట్టి చాలా చిన్న భిన్నం చేశారు. గతంలో మాకు ప్రభుత్వం మాకు దళితులైన మాకు రుద్రభూమి లేక పోరాడితే రుద్రభూమి మాకు ఇవ్వడం జరిగింది. అదే భూమిని అది ప్రభుత్వం భూమి. సర్వే నెంబర్ వచ్చి 446 సర్వే నెంబరు. 1 ఇరిగేషన్ కాలువ, 2 ఆర్ఎంబి రోడ్డును ఆనుకుని నున్న 445 సర్వే నెంబరు ప్రభుత్వం భూమి. దానికి సంబంధించిన దాంట్లో గత 5 ఏళ్లుగా మేము మా శవాలను మా బంధువులు చనిపోయిన అందరినీ కూడా ఇందులో సమాధి చేసుకుంటూ ఉంటున్నాం. కానీ ఈ రోజున కాలువ బుజ్జి అన్న అతను వచ్చి తెల్లారుజామున ఎవరికి తెలియకుండా మా సమాధులన్నీ కూడా దొమ్మట్టడం జరిగింది. రాత్రి 2 గంటల నుంచి ప్రభుత్వం వారు, అయ్యా మంత్రి గారు రామకృష్ణ గారు, మీ దృష్టిలో ఇటువంటి పనులు ఎప్పుడు కూడా జరగవు, మీరు ప్రజలకు చాలా మంచి చేసేవారని కూడా మేమందరూ మా ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని, ఎవరైతే దీన్ని సమాధుల్ని మా యొక్క దళితుల యొక్క సమాధుల్ని ఎవరైతే దీన్ని దమ్ము పట్టేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని తమ దృష్టికి తీసుకొస్తున్నాం. అయ్యా మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకు 2 గ్రామాలకి రుద్రభూమి లేదు, అదే రుద్రభూమి దమ్మాలిస్తా ఉన్నారు, దాన్ని కాపాడాలని ఎవరైతే దమ్మెట్టారో దీని మీద చర్యలు తీసుకుంటారో మేము సభాముఖంగా కూడా తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా నియోజకవర్గాన్ని కాపాడవలసిన పెద్దలు అందరూ మీరే కాబట్టి దీన్ని మీ దృష్టిలో తీసుకుని దీన్ని కాపాడతారని మేము సభముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ భూమి ఒక రికార్డులు పూర్వపరం చూస్తే ప్రభుత్వం భూమి కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని తమకు విన్నవించుకుంటే సెలవు తీసుకుంటూ ఉన్నాం.